దక్షిణ భారతదేశమందు మహమ్మదీయులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏకైక రాజులు విజయనగర రాజులు. కాకతీయులు కుల కలహాలతో ఐక్యంగా నిలవక తిరిగి మహమ్మదీయులనే సహాయం కోరడం, దీనిని అదునుగా భావించి వాళ్లు దక్షిణాదిపై దండెత్తినారు. కాకతీయులు చేసిన పొరపాటును గ్రహించిన హరిహర బుక్కరాయలు మళ్లీ అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా దక్షిణ దేశ రాజులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మహమ్మదీయులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మహమ్మదీయులచేత అణిచివేతకు గురవుతున్న ప్రజల నుండి కూడా మద్దతు లభించింది. ఆంధ్రకర్ణాటక సరిహద్దులలో తుంగభద్ర నదీ తీరాన హరిహరబుక్కరాయలు హిందూ సంస్కృతి పరిరక్షణ ఆశయంతో విజయనగర రాజ్య స్థాపన చేశారు. మొదటి దశ 1336 నుంచి 1480 వరకు. హరిహర బుక్కరాయలు ఇద్దరూ కాకతీయ రాజు ప్రతాపరుద్రునకు బంధువులు. కాకతీయ రాజ్య పతనానంతరం హంపి రాజు అంబరీశ్వరుని వద్ద చేరారు. వీరు ప్రధానంగా తెలుగువారు అయినప్పటికీ కన్నడ ప్రాంతాన్నే ఎక్కువకాలం పాలించారు. వీరు కన్నడ ప్రధాన భాషగా తెలుగుకు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. 1480 తరువాత పాలించిన వంశాలు తెలుగు ప్రధాన భాషగా కన్నడకు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. బుక్కరాయలు కాలంలో గోవా తీరం కూడా విజయనగర సామ్రాజ్య పరిధిలోనే ఉండేది. అప్పటికే పోర్చుగీసు వారు వ్యాపారం చేస్తుండేవారు. సంగమ వంశస్థులలో రెండవ దేవరాయలు 1423 నుంచి 1446 వరకు పాలించాడు. రాయలసీమ ప్రాంతమంతా ఇతని ఆధీనంలోనే ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1530 వరకు పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశాన్నంతటినీ స్వాధీనపరచుకునే చర్యలో భాగంగా శ్రీరంగపట్నం ఆక్రమించుకుని దానికి కేంపెగౌడ, వరప్పగౌడ సామంతులుగా నియమించాడు. ఈ కేంపెగౌడ బెంగళూరు నగర నిర్మాత. తంజావూరు, మధురై రెండు తెలుగు సామంతరాజుల చేతిలో ఉండేవి. తెలుగు సేనానులు తమిళనాడు వెళ్లి పరిపాలించడంతో వారితోపాటు కొన్ని వేల కుటుంబాలు తమిళనాడు వలసపోయాయి. శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటిసారిగా 1520లో మహమ్మదీయులతో తలపడ్డాడు. రాయచూరు పై దండెత్తి అక్కడ దర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బహమనీ సుల్తానులలో ఉన్న అనైక్యత కూడా కొంతవరకు కలసివచ్చింది. శ్రీకృష్ణదేవరాయలకు ఒక కొడుకు ఉండేవాడు. అయితే అతడు చిన్నవాడు. తన తరువాత తన రాజ్యాన్ని పాలించేది ఎవరు అనే బెంగ ఉండేది. అయితే దురదృష్టవశాత్తు అతడు చనిపోతాడు. అది మహామంత్రి తిమ్మరుసు చేయించాడు అని కృష్ణదేవరాయలు అతని 2 కళ్ళూ పీకించాడు. కృష్ణదేవరాయల మరణాంతరం కొన్ని సంవత్సరాల తరువాత రామరాయలు అధికారం చేపట్టాడు. అయితే ఇతను మిగతా విజయనగర రాజులకు భిన్నంగా ముస్లిం రాజులతో గొడవలకు దిగేవాడు. రామరాయల చర్యలతో విసుగెత్తిన ముస్లిం రాజులందరూ ఏకమై తాలికోట యుద్ధంలో ఓడించారు. దీని తరువాత ఇంకో శతాబ్దంపాటు పాలించారు. అంతర్గత తిరుగుబాటు తట్టుకోలేక 1675లో అప్పటి విజయనగర రాజు శ్రీరంగరాయలు మైసూరు పారిపోగా విజయనగర సామ్రాజ్యం పతనమైంది. విజయనగర చుట్టూ పచ్చని తోటలు, విస్తారమైన పంట భూములు ఉండేవని, వీధులలో కెంపులు, వజ్రాలు, ముత్యాలు కుప్పలు కుప్పలుగా ఉండేవని కొందరు పోర్చుగీసు చరిత్రకారులు వ్రాశారు. రాయల కాలంలో వ్యవసాయం అభివృద్ధి జరిగింది. పంటలకు కాలువలు, చెరువులు తవ్వించారు. బుక్కరాయ చెరువు, నాగప్ప చెరువు, బిచ్చప్ప చెరువు రాయలకాలం నాటి చెరువులే. కృష్ణదేవరాయలు కన్నడ సంస్కృతాన్ని పోషించిన తెలుగు భాష పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉండేవారు. అల్లసాని పెద్దన్న, తిమ్మన, దూర్జటి, మల్లన్న వీరందరూ కృష్ణదేవరాయల ఆస్థాన కవులే. విజయనగర రాజులు శిల్పకళను ప్రోత్సహించారు. వారి కాలంలోనే హంపి, చిదంబరంలోని ఆలయాల నిర్మాణం జరిగింది. 1535 నుంచి 1673 వరకు మధురై, తంజావూరు రాజ్యాలు విజయనగర రాజ్యానికి సామంతరాజ్యాలుగా ఉండేవి. విజయనగర సామ్రాజ్యం క్షీణిస్తున్న దశలో ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. తంజావూర్ హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఒక్క తంజావూరులోనే 2000 పైగా దేవాలయాలను నిర్మించారు. అందులో బృహదీశ్వరాలయం ప్రముఖమైనది. రాయల కాలంలో
పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రజలు వలసలు పోయేవారు. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరుసుతో కలిసి పన్నుల వ్యవస్థను స్థిరీకరించాడు. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో పంటకాలువలను, చెరువులను తవ్వించి నీటి వసతి కల్పించినాడు. విజయనగర సామ్రాజ్యం ఆంధ్రకే కాదు, కర్ణాటకకు కూడా. విజయనగరాన్ని పాలించిన సంగమ, ఆరవీటి వంశాలు తెలుగువారు. సాళువ, తుళువ వంశస్థులు కన్నడిగులు. మహమ్మదీయుల నుండి హిందూ సంస్కృతి సంప్రదాయాలను రక్షించడానికి విజయనగర రాజులు బద్ధకంకనులే ఉండేవారు. తెలుగు సంగీత సాహిత్యాలకు విశేష ప్రాధాన్యం లభించేది. రాయల పాలన వంశపార్యంపరంగా జరిగినప్పటికీ అసమర్థులైన రాజులను తొలగించేవారు. ఈ కారణం చేతనే సాళువ, తుళువ రాజులు విజయనగరాన్ని ఆక్రమించుకోగలిగారు. రాజు దైవంశ సంభూతుడుగా పలవబడేవాడు. రాయల కాలంలో 9 ప్రభుత్వ శాఖలు ఉండేవి. వీటిని 9 మంది మంత్రులు పర్యవేక్షిస్తూండేవారు. ప్రభుత్వానికి ఆదాయంలో ప్రముఖమైనది పన్నులు. సామంత రాజులు చెల్లించే కప్పాలు ప్రధానమైనవి. పంటలపై 3 నుండి 6 వంతు పన్నుగా వసూలు చేసేవారు. వీటితో పాటు వృత్తులపై, ఉత్పత్తులపై పన్నులు ఉండేవి. గ్రామ ఉద్యోగులు, కంసాలి, కుమ్మరి, పురోహితులు, చాకలి, మంగలి, చివరికి భిక్షగాళ్లపైన కూడా పన్నులు ఉండేవి. బహమనీ సుల్తానులతో నిరంతర పోరాటంతో విజయనగర సైన్యం బహమనీ సుల్తానుల సైనిక పాటవానికి ధీటుగా తయారైంది. సైన్యంలో 1200 ఏనుగులు, 60,000 గుర్రాలు, 5 లక్షల వరకు పదాతి దళం ఉండేదని చరిత్రకారుల కథనం. విజయనగర సామ్రాజ్యాన్ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ముస్లిం రాజులు మాలిక్ ఇబ్రాహీం కుతుబ్ షా, హుస్సేన్ నిజాం షా, అలీ బాదీషా, బుర్హాన్ ఇమాద్ బులముల్క్లు కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తినారు. కూటమి సైన్యానికి విజయనగర రాజు రామరాయలకు మధ్య కృష్ణా నదీ తీరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూటమి సైన్యాలు మొదట పరాజయం చెంది వెనక్కి వెళ్లాయి. ముస్లిం సైన్యాలు రామరాయలుతో సంధి కుదుర్చుకున్నాయి. అయితే విజయగర్వంతో ఉన్న విజయనగర సైన్యాన్ని అర్ధరాత్రి ముస్లిం సైన్యాలు దొంగదెబ్బ తీశాయి. ఇదే సమయంలో విజయనగర సైన్యంలో ఉన్న ముస్లిం సైనికులు పక్కకు తప్పుకోవడంతో విజయనగర సైన్యం సర్వనాశనమైంది. తరువాత ముస్లిం సైన్యాలు, బోయలు, చెంచులు అందరూ విజయనగరంపై దాడిచేసి దోచుకుని అన్నింటినీ ధ్వంసం చేసేశారు. ముస్లిం సైన్యాలు వెళ్లిపోయిన తరువాత తిరుమలరాయలు విజయనగరానికి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నించాడు. అయితే కుటుంబ కలహాల వలన రాజ్యం విచ్ఛిన్నమైంది. తిరుమలరాయలు మరణంతో తుళువ వంశం అంతమైంది. విజయనగర సామ్రాజ్యం కూడా శిథిలమైంది.